అండ్ రెస్టారెంట్ ఓనర్ రామ్ గారు మనకి అయితే జున్నుని కాంప్లిమెంటరీగా ట్రై చేయమని అయితే చెప్పారు. ద వే హీ ఈస్ ప్యాషనెట్ అబౌట్ ఫుడ్ సర్వీస్ అండ్ క్వాలిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఫైనల్లీ మనం ఆర్డర్ చేసిన కర్డ్ రైస్, ముద్దపప్పు, ఆవకాయ అన్నం, సాంబార్ రైస్ అండ్ ఆమ్లెట్ అయితే వచ్చింది. హే గాయ్స్, ఒక బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు నేనైతే మాదాపూర్ దగ్గర ఉన్న కృష్ణాస్ కిచెన్కి అయితే వచ్చేసాను. అండ్ ఈరోజు నేనైతే వెజ్ తిందాం అనుకుంటున్నాను. అండ్ ప్రతిరోజు నాన్ వెజ్ తిని తిని కొంచెం బోర్ అయితే కొట్టింది. లోపలికి వెళ్ళిపోయి వెజ్ ఫుడ్ అయితే ట్రై చేసేద్దాం. అండ్ ఈ రెస్టారెంట్ అంబియన్స్ అయితే చాలా బాగుంది. అండ్ ప్రజెంట్ నేనైతే ఓనర్ గారితో మాట్లాడాను. ఈ రెస్టారెంట్ స్టార్ట్ చేసి ఒక 6 years అయితే అవుతుందంట. ఫైనల్లీ మనం ఆర్డర్ చేసిన కర్డ్ రైస్, ముద్దపప్పు, ఆవకాయ అన్నం, సాంబార్ రైస్ అండ్ ఆమ్లెట్ అయితే వచ్చింది. ఇంకా టేస్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే మనం ముద్దపప్పు, ఆవకాయ అన్నంతో ట్రై చేద్దాం. ఆవకాయ ఫ్లేవర్ అనేది ఎక్కువ తెలుస్తుంది. ఆ గీ ఫ్లేవర్ కూడా కొంచెం కొంచెంగా సేమ్ ఇంట్లో తిన్న ఫుడ్ లానే ఉంది. నెక్స్ట్ ఇప్పుడు కొంచెం బూందీ అయితే వేసుకొని తిందాం ఎలా ఉంటుందో. క్రంచీ క్రంచీగా. నెక్స్ట్ ఇప్పుడు ఆమ్లెట్ కూడా ట్రై చేసేద్దాం. ఈ ఆమ్లెట్ చూడడానికి సింపుల్గా ఉన్నా టేస్ట్ మాత్రం బాగుంది. మసాలా ఎక్కువ కాకుండా జస్ట్ సింపుల్గా బాగుంది. ఫ్లఫీగా. బాగుంది. లాస్ట్ ఇంకా సాంబార్ రైస్ కూడా ట్రై చేసేద్దాం. వేడివేడిగా ఆ సాంబార్ ఫ్లేవర్ అయితే చాలా బాగుంది. స్పైసెస్ అన్ని ఎక్కువ కాకుండా బ్యాలెన్స్డ్గా అయితే ఉంది. తిన్న 3 బాగానే ఉంది, ఒక్కటి బాగాలేదని లేదు. అండ్ పాపడ్ కూడా నైస్. ఓవరాల్గా అన్నీ బాగానే ఉంది. ఇంకా మన మీల్ని పెరుగన్నంతో అయితే క్లోజ్ చేసేద్దాం. చల్లగా కమ్మగా చాలా స్మూత్గా అయితే వెళ్ళిపోతుంది. కర్డ్ రైస్ అయితే చాలా సూతింగ్ ఉంది, బాగుంది. లాస్ట్ ఇంకా యాప్రికాట్ డిలైట్ కూడా వచ్చింది. అండ్ దీని టేస్ట్ కూడా చూసేద్దాం. స్మూత్గా ఆ టెక్స్చర్ అయితే చాలా స్మూత్గా ఉంది, స్వీట్గా. చాలా బాగుంది, పర్ఫెక్ట్ ఉంది. ఆ స్వీట్నెస్ కూడా ఎక్కువ కాకుండా పర్ఫెక్ట్గా ఉంది. అండ్ రెస్టారెంట్ ఓనర్ రామ్ గారు మనకి అయితే జున్నుని కాంప్లిమెంటరీగా ట్రై చేయమని అయితే చెప్పారు. చూద్దాం ఇంకా టేస్ట్ జున్నుది ఎలా ఉంటుందో. చూడటానికి అయితే చాలా బాగుంది. అండ్ ఆల్సో జున్ను అయితే నాకు చాలా ఇష్టం. పైన టాపింగ్స్ బాదం. అండ్ ఈ జున్నులో కూడా మరీ స్వీట్నెస్ ఎక్కువ లేదు, నార్మల్ సింపుల్గా బాగుంది.
అండ్ రెస్టారెంట్లో ఈ జున్ను అయితే మోస్ట్ సెల్లింగ్ ఐటమ్ అంట. అండ్ జున్ను టేస్ట్ అయితే సింపుల్గా చాలా బాగుంది. సో మన టోటల్ బిల్ 620 రూపీస్ అయితే అయ్యింది. సో వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. అండ్ వీడియో ఎండ్ చేసే ముందు రెస్టారెంట్ ఓనర్ రామ్ గారితో అయితే ఒక 5 minutes అయితే ఇంటరాక్ట్ అయ్యాను. ద వే హీ ఈస్ ప్యాషనెట్ అబౌట్ ఫుడ్, సర్వీస్ అండ్ క్వాలిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. అండ్ రిసీవింగ్ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అండ్ మీరు కనుక మాదాపూర్ సైడ్ ఎప్పుడైనా వస్తే ఈ రెస్టారెంట్ అయితే తప్పకుండా విజిట్ చేయండి. డిసప్పాయింట్ అయితే అవ్వరు. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీరు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసే బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టేసుకోండి. ఇంకా నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో మీకు అయితే నోటిఫికేషన్ ద్వారా అయితే చేస్తాను. మనమైతే ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.